హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ప్రయాణికులకు అందించే సేవల విషయంలో ప్రపంచంలో మొదటి స్థానం ఏ విమానాశ్రయానికి దక్కింది? సో ప్రయాణికులకు సేవలు అందించే విషయంలో ప్రపంచంలో మొదటి స్థానం ఏ విమానాశ్రయానికి దక్కింది? జిఎంఆర్ అండి. సో జిఎంఆర్ విమానాశ్రయం ప్రయాణికులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో జిఎంఆర్ హైదరాబాద్కు ప్రపంచంలో మొదటి స్థానం దక్కింది. సో 2016 ఏడాదికి సంబంధించి 50 లక్షల నుంచి 1.5 కోటి ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంకును ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACM అందించినట్టు జిఎంఆర్ తెలిపింది. నెక్స్ట్, ప్రపంచంలో విలువైన ఐటీ బ్రాండ్ కంపెనీ ఏది? ప్రపంచంలో విలువైన ఐటీ బ్రాండ్ కంపెనీ TCS అండి. TCS. సో భారత ఐటీ దిగ్గజం TCS ప్రపంచ ఐటీ రంగంలో అతి విలువైన తొలి 3 బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. 5 ఏళ్ల కిందట తొలి 4 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిన సంస్థ తాజాగా మరో స్థానం పైకెళ్ళింది. సో అంతర్జాతీయ బ్రాండ్ సేవల సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. సో IBM, యాక్సెంచర్ తొలి 2 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, ఇటీవల స్టాండప్ ఇండియా కమిటీని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఇటీవల స్టాండప్ ఇండియా కమిటీని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం వచ్చేసి తెలంగాణ అండి. సో దళితులు, గిరిజనులు, మహిళలకు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందించేందుకు ఉద్దేశించిన స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అమలు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్, ఎన్ని లక్షలకు మించి నగదు కొనుగోలు చేస్తే మూలధార పన్ను విధిస్తారు? ఎన్ని లక్షలకు మించి నగదు కొంటే మూలధార పన్ను విధిస్తారు? సో నగదు చెల్లించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఈ పన్ను విధిస్తారండి. రూపాయలు 2 లక్షలకు మించి నగదు ఇచ్చి జరిపే కొనుగోళ్లపై 1% మూలధార పన్ను. సో మూలధార పన్ను అంటే నథింగ్ బట్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, TCS అంటారండి. దీన్ని వసూలు చేస్తారు. ఇంతవరకు ఈ పరిమితి 5 లక్షల వరకు ఉండగా సో 2017 ద్రవ్య బిల్లు ప్రకారం దీన్ని 2 లక్షలకు తగ్గించారు. ఈ ద్రవ్య బిల్లుకి ఆమోదం లభించిన తర్వాత ఆభరణాలను కూడా సాధారణ వస్తువులాగానే పరిగణించి TCS వసూలు చేస్తారు. ఈ నిబంధన ఏప్రిల్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చిందండి. నెక్స్ట్, ఇటీవల యాక్సెంచర్ కంపెనీ తయారు చేసిన నివేదికలో భారత్లో మహిళల సంపాదన కన్నా పురుషులకి ఎంత శాతం అదనంగా ఇవ్వబడుతుంది? ఇటీవల యాక్సెంచర్ కంపెనీ తయారు చేసిన నివేదికలో భారత్లో మహిళల సంపాదన కన్నా పురుషులకి ఎంత శాతం అదనంగా ఇవ్వబడుతుంది? 67% అండి. 67%. సో యాక్సెంచర్ రీసెర్చ్ అనేది ఇటీవల గెట్టింగ్ టు ఈక్వల్ 2017 పేరుతో ఒక నివేదికను తయారు చేసిందండి. సో జీతాల చెల్లింపుల్లో మహిళల కన్నా పురుషులకు 67% అధికంగా ఉండి వేతనాల లింగ అసమానతలకు దారితీస్తుందండి. అత్యధిక వేతనాలు పొందే స్థానాల్లో మహిళల కన్నా పురుషులే అధికంగా ఉండటం దీనికి కారణం. సో ప్రపంచవ్యాప్తంగా మహిళలు సగటున $100 సంపాదిస్తే పురుషుడి సంపాదన వచ్చి $140 ఉందండి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మిలియనీర్లు ఉన్నారని నైట్ ప్రాంక్ సంస్థ వెల్లడించింది? 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.36 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నారని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించిందండి. ఈ మేరకు 2017 వెల్త్ రిపోర్ట్ను మార్చ్ 1న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం మిలియనీర్లలో 2% మంది భారత్లో ఉన్నారండి.
అలాగే ప్రపంచవ్యాప్తంగా 2024 అంటే 2024 మంది బిలియనీర్లు ఉండగా అందులో 5% మంది భారత్‌కి చెందిన వారు ఉన్నారు. సో, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బిలియనీర్లు ఉన్నారండి? 2024 మంది. అందులో భారత్ నుంచి ఎంతమంది ఉన్నారు? 5% మంది ఉన్నారు. నెక్స్ట్, ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించిన తొలి జాతీయ బ్యాంకు ఏది? సో, ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రారంభించిన తొలి జాతీయ బ్యాంక్ ఎస్‌బీఐ అండి. సో, ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ మార్చి 7న కొత్త విధానాన్ని ప్రకటించిందండి. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి జాతీయ బ్యాంక్ ఎస్‌బీఐ. సో, అత్యవసర సమయాల్లో మొబైల్ పరికరాల ద్వారా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు తోడ్పడే విధానాన్ని బ్యాంక్ బోర్డ్ ఇటీవలే ఆమోదించింది. ఓకే. సో, దీని ప్రకారం ఏంటి అంటే ఎస్‌బీఐ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రారంభించిన తొలి జాతీయ బ్యాంక్ అండి. నెక్స్ట్, దేశంలో మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి బ్యాంకు ఏది? సో, దేశంలో మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ ఐసీఐసీఐ అండి. నెక్స్ట్, ఆర్థిక స్వేచ్ఛ సూచీలో భారత స్థానం ఎంత? ఆర్థిక స్వేచ్ఛ సూచీలో భారత స్థానం ఎంత? సో, అమెరికన్ థింక్ బ్యాంక్ ది హెరిటేజ్ ఫౌండేషన్ ఈ సూచి విడుదల చేసిందండి. ఈ స్థానంలో ఈ నివేదికలో ఈ సూచీలో భారత స్థానం 143 అండి. భారత్‌కు ఈ సూచీలో మోస్ట్‌లీ ఆన్ ఫ్రీ విభాగంలో చేర్చారు. ఈ సూచీలో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. సో, ఈ ఆర్థిక స్వేచ్ఛ సూచీలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారండి? హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్. నెక్స్ట్, భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన సంస్థ ఏది? భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన సంస్థ ఎన్‌టీపీసీ అండి. ఎన్‌టీపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్‌ను కేరళలోని కయముకులంలో రాజీవ్ గాంధీ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్లో ప్రారంభించిందండి. ఇది 100 కిలోవాట్ పీక్ ఫ్లోటింగ్ సోలార్ పీవీ ప్లాంట్ అండి. ఈ తేలియాడే ప్లాట్ఫామ్ను నేత్ర, ఎన్టీపీసీ ఆర్&డి విభాగం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సాయంతో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. నెక్స్ట్, ఆల్రెడీ వచ్చేసింది సంస్థ ఎన్టీపీసీ. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.